ఒక ఊళ్ళో ఆలీబాబా అనే వ్యక్తి ఉండేవాడు. చాలా పేదవాడు అయిన అతను కట్టెలు కొట్టి జీవించేవాడు. ఆలీబాబా వాళ్ళ అమ్మతో కలిసి ఉండేవాడు. ఆలీబాబా పక్కింట్లో ఆలీబాబా అన్న వదిన ఉండేవారు. వారు ఆలీబాబాను పేదవాడని అవమానిస్తూ ఉండేవారు. ఓ రోజు ఆలీబాబా కట్టెలు కొట్టడానికని అడవిలోకి వెళ్తాడు. కట్టెలు కొడుతున్న ఆలీబాబాకు ఏదో శబ్దం విని ఆగిపోయి ఏంటా అని చెట్టు చాటున దాక్కొని గమనిస్తాడు. అక్కడికి ఒక 40 మంది దొంగలు గుర్రాలపై మూటలతో వస్తారు. అక్కడ ఉన్న ఒక కొండ ముందు నిలబడి ఖుల్జా సిమ్ అని అంటాడు ఒక దొంగ. ఆ కొండ తలుపులా తెరుచుకొని లోపల గుహలా కనిపిస్తుంది. గుహ లోపల పోలెడు డబ్బు నగలు దాచిపెట్టి ఉంటాయి. లోపలికి వెళ్ళిన దొంగలు తాము తీసుకువచ్చిన డబ్బు నగలు ఆ గుహలో దాచిపెడతారు. అందరూ మళ్ళీ బయటకు వచ్చి బంద్ హోజా సిమ్ అని అనగానే కొండ మళ్ళీ మూసుకుపోతుంది. దొంగలు అందరూ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన ఆలీబాబా మొదట భయపడినా తరువాత మెల్లిగా తేరుకుంటాడు. ఆ గుహలోని నగలు డబ్బు తనకు దక్కితే తన కష్టాలు తీరిపోతాయని అనుకుంటాడు ఆలీబాబా. దొంగలు చెప్పిన మంత్రం గుర్తుపెట్టుకున్న ఆలీబాబా కొండ వద్దకు వెళ్ళి మంత్రం చెప్తాడు. వెంటనే కొండ తెరుచుకొని గుహ లోపలికి దారి ఇస్తుంది. గుహలోపల డబ్బు బంగారం వజ్రాలు చూసి సంతోషపడతాడు ఆలీబాబా. తరువాత తనకు వీలైనంత డబ్బు బంగారం వజ్రాలు తీసుకుంటాడు. గుహ నుండి బయటకు వచ్చి మళ్ళీ మంత్రం చెప్పి గుహ తలుపులు మూసేస్తాడు ఆలీబాబా. ఏమీ ఎరగనట్టు ఎవ్వరికీ ఏమీ అనుమానం రాకుండా మామూలుగానే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆలీబాబా తను తీసుకువచ్చినవన్నీ వాళ్ళ అమ్మకు చూపిస్తాడు. అంత డబ్బు బంగారం చూసి ఆలీ వాళ్ళ అమ్మ ముందు కంగారు పడినా తరువాత తేరుకొని ముందు అంతా ఎవ్వరికీ కనపడకుండా దాచిపెట్టు, చీకటి పడ్డాక ఎంత ఉందో లెక్క చూద్దాం అని అంటుంది ఆలీబాబా వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే చేస్తాడు ఆలీబాబా. చీకటి పడ్డాక ఇద్దరూ కూర్చొని డబ్బు లెక్క పెడతారు. వజ్రాలు వైడూర్యాలు కొలవడానికి పాత్ర లేకపోయేసరికి ఆలీబాబా పక్కనే ఉన్న అన్నావదినలను కొలిచే పాత్ర కావాలని అడుగుతాడు. ఇంత రాత్రిపూట కొలిచే పాత్ర వీరికెందుకు? తిండికి గతిలేని వీళ్ళు ఏం కొలుస్తారు? పాత్ర కింద చింతపండు అతికించానంటే వాళ్ళు కొలిచే వస్తువులు చింతపండుకు అంటుకుంటాయి అని అనుకుంటుంది ఆలీబాబా వాళ్ళ వదిన. పాత్ర కింద వైపున చింతపండు అంటించి ఆలీబాబాకి ఇస్తుంది. ఇది గమనించని ఆలీబాబా పాత్ర తీసుకెళ్ళి వజ్రాలు వైడూర్యాలు కొలుచుకొని తిరిగి ఇచ్చేస్తాడు. తాను పాత్రకు అతికించిన చింతపండుకి ఏమంటుకుందా అని ఆలీబాబా వాళ్ళ వదిన పరిశీలించగా ఆమెకు ఒక వజ్రం చింతపండుకి అతుక్కొని కనిపిస్తుంది. తిండి తినడం కష్టంగా ఉన్న వీళ్ళకి కొలుచుకునే అన్ని వజ్రాలు ఎక్కడివని ఆమె ఆశ్చర్యపోతుంది. విషయం భర్తకు వివరించి ఎలాగైనా ఆలీబాబా అవి ఎలా సంపాదించాడో తెలుసుకోమంటుంది. అలాగే అని తమ్ముడి వద్దకు వెళ్ళి మంచిగా నటించి వివరం అడుగుతాడు ఆలీబాబా వాళ్ళ అన్న. అన్న అడిగేసరికి కాదనలేక జరిగిందంతా వివరిస్తాడు ఆలీబాబా. ఈ వివరాలన్నీ భార్యకి తెలియచేస్తాడు ఆలీబాబా అన్న. విషయం విన్నాక ఎలాగైనా భర్తని కూడా అలాగే డబ్బు నగలు తీసుకురమ్మని బలవంత పెడుతుంది ఆమె. భార్య మాట కాదనలేక అలాగే వెళ్తాడు ఆలీబాబా వాళ్ళ అన్న. కొండ ముందుకు వెళ్ళి ఆలీబాబా చెప్పినట్టు ఖుల్జా సిమ్ అని మంత్రం చెప్తాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బు వజ్రాలు వైడూర్యాలు చూసిన అతనికి సంతోషంతో మతిపోతుంది. అమితానందంతో అక్కడ ఉన్నవన్నీ పరిశీలిస్తుండగా గుహ తలుపు మూసుకుపోతుంది. డబ్బు చూసిన ఆనందంలో ఇదంతా గమనించని ఆలీబాబా అన్న ఎంత నిధి ఉందో అని ఆనందంగా గుహ అంతా కలియ తిరుగుతుంటాడు.
తరువాత తనకు కావలసినన్ని తీసుకొని గుహ బయటికి వద్దామనుకున్న ఆలీబాబా అన్న గుహ తెరుచుకోవడానికి చెప్పాల్సిన మంత్రం మర్చిపోతాడు. ఎంత ప్రయత్నించినా మంత్రం మాత్రం గుర్తుకురాక గుహ తెరవలేక లోపలే ఉండిపోతాడు ఆలీబాబా అన్న. అలా కొంతసేపు గడిచాక మళ్ళీ 40 మంది దొంగలు వారు దోచుకున్నవి దాచుకోవడానికి గుహలోకి వస్తారు. గుహలోపల ఉన్న ఆలీబాబా అన్నను చూసి ఇంతకు ముందు సొమ్ము చోరీ చేసింది ఇతనే అని, మళ్ళీ తీసుకెళ్లడానికి వచ్చాడని పట్టరాని కోపంతో దొంగలు ఆలీబాబా అన్నను చచ్చేట్టు చితక్కొట్టి బయటపడేస్తారు. చావు తప్పి కన్నులొట్టపోయి ఇంటికి చేరుకుంటాడు ఆలీబాబా అన్న. అయ్యో, తన భర్త డబ్బు తీసుకువస్తాడనుకుంటే చావు దెబ్బలు తిని వచ్చాడు అని ఏడుస్తుంది ఆయన భార్య. ఇతరులను చూసి అసూయ పెంచుకొని ఆశపడితే ఇలాగే జరుగుతుందని బుద్ధి తెచ్చుకుంటారు ఇద్దరు.